నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ని తిట్టిన నోరే పొగుడుతున్నటువంటి పరిస్థితి కొన్ని సందర్భాలు, చాలా సందర్భాలు అండి, కొన్ని కాదు. సో కొంతమంది వ్యక్తులు ఆయన గురించి గొప్పగా మాట్లాడతారు, కొంతమంది వ్యక్తి మొదట్లో ఆయన గురించి అటు ఇటుగా మాట్లాడి తర్వాత వేరే రకంగా మాట్లాడుతూ ఉంటారు. సో మరికొంతమంది మాత్రం సందర్భం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి గుర్తు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారికి అంటూ ఒక స్టైల్ ఉంది, ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆయన ఎప్పుడు కూడా ఒకేలా ఉన్నారు అని చెప్పేసి జయసుధ గారు మాట్లాడారనమాట. అంటే ఆమె ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపోస్తున్నారనే ఉద్దేశం అయితే కాదు, చెప్తున్నాను. కొంతమంది వ్యక్తులు కొత్తగా మాట్లాడుతున్నారు, కొంతమంది వ్యక్తులు అయితే కనుక మాట్లాడేసి నాలుగులు తిరగబెట్టిన వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే నాలుగుల ముందు మడతేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇవి ఆసక్తికరమైన విషయాలు అయితే కొన్ని చెప్పుకొచ్చినారనమాట. పవన్ కళ్యాణ్ గారికి అంటూ ఒక స్టైల్ ఉంది. సో పవన్ కళ్యాణ్ గారిని సినిమా ఇండస్ట్రీలో కొంత దగ్గరగా చూసిన వాళ్ళల్లో కూడా జయసుధ గారు ఒక. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కావచ్చు, అదేవిధంగా నటినట్లు కాబట్టి చాలా సినిమాల్లో కావచ్చు, చాలా ఉంటుంది అనమాట ర్యాపో అనేది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆమె ఒక ఎవరో క్రిస్మస్ వేడుకలు అంటే ఎక్కడో ఆంధ్రాలో ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ఇంట్లో క్రిస్మస్ వేడుకలు జరిగితే ఆ ఇంటికి ఆమె రావడం అయితే జరిగింది. అక్కడ మరి విలేకరులు ఎందుకు అడిగినారో తెలియదు. మరి అదేం దరిద్రం అర్థం కాదు. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎవడైనా టార్గెట్ చేస్తాడనో, లేదంటే కనుక ఆయన గురించి గొప్పగా చెప్తే ప్రపంచానికి చూపించాలని ఏం తాపత్రయం నాకు తెలియదు. కానీ ఎవడొచ్చినా సరే ఆడి ముందు మైకి పెట్టాలా, పవన్ కళ్యాణ్ గారి గురించి అడగాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పండి, 4 మాటలు చెప్పండి. ఒకవేళ వాళ్ళ మనసులో ఒక నెగిటివ్ ఇంటెన్షన్ ఉంటే కనుక ఒక మాట మాట్లాడుంటే కనుక అయిపోయా. 4 రోజుల పాటు ఇదే న్యూస్. పవన్ కళ్యాణ్ని విమర్శించినటువంటి జయసుధ, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినటువంటి జయసుధ, పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయినటువంటి జయసుధ. కానీ అలాంటివి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారికి అంటూ ఒక స్టైల్ ఉంది. సినిమాను ఉద్దేశించి ఆయన సినిమా జీవితంలో ఆయన చేసినటువంటి సినిమా రీత్యా కావచ్చు, ఆ పవన్ కళ్యాణ్ గారితో మరి ఏమన్నా యాక్ట్ చేసిందో నాకైతే ఐడియా లేదు, చేసి ఉండొచ్చేమో నాకైతే ఐడియా లేదు. సో ఆమె గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఆయనకంటూ ఒక స్టైల్ ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్స్ అంటే విలువలు, వాల్యూస్ అంటారు కదా. సో అలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి. ఆయన ఎప్పుడు కూడా ఒకేలా ఉన్నారు. ఇంతకుముందు ఒకలా, ఇప్పుడు ఒకలా, రేపు ఒకలా ఉండేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మొదటి నుంచి కూడా ఒకేలా ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎలా టార్గెట్ చేస్తారంటే, ఎర్రకండవ పట్టుకుంటే ఒకలా అని, లేదంటే బీజేపీ పార్టీతో పొత్తులో ఉంటే ఒకలా అని, లేదంటే మరో పార్టీతో పొత్తులో ఉంటే ఇంకోలా అని చెప్పేసి ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట. జయసుధ గారు జనసేన పార్టీలోకి చేరతారా అని చెప్పేసి కొన్ని టీవీ ఛానల్ అప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే పడింది, తమ్నెల్స్ పెట్టినారన్నమాట. సో ఒకటి చెప్తున్నాను, జయసుధ గారు జనసేనలోకి వస్తారా రాదా అనేది సెకండరీ. ఆమె ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నట్టున్నారు, బీజేపీలోకి పోయినట్టున్నారు, తర్వాత వైసీపీలో కూడా ఒకప్పుడు ఉన్నట్టున్నారు. ఇలా ఆమె కూడా రకరకాల పార్టీలు తిరుగుతూ ఉన్నారనమాట. మరి ఈమె ఇంత పాజిటివ్గా మాట్లాడడంతో, పవన్ కళ్యాణ్ గారికి వాల్యూస్ గురించి, స్టైల్ గురించి, విలువల గురించి, వ్యక్తిత్వం గురించి మాట్లాడడంతో ఈమె జనసేన పార్టీలోకి వస్తారని, అందుకు తగిన అనుగుణంగానే ఈమె మాట్లాడడం జరిగిందని చెప్పేసి మరి కొంతమంది ఛానల్స్లో, అసలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, మెయిన్ స్ట్రీమ్గా ఉన్నటువంటి ఛానల్స్లో జనసేనలోకి జాయిన్ అవ్వబోతున్నాడు జయసుధ అని చెప్పేసి పోస్టులు, తమ్నెల్స్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి. నేనైతే ఇప్పుడు కన్ఫర్మ్ చేయట్లేదు. ఒకవేళ ఆమె నిజంగా జనసేన పార్టీలోకి చేరతారా లేదని తెలిసిన రోజున మాత్రం అప్పుడు చెప్తాను ఈమె జనసేన పార్టీలోకి వస్తారని. వస్తున్నటువంటి వ్యక్తులనే పవన్ కళ్యాణ్ గారు వద్దంటున్నారు. ఎలాంటి వ్యక్తుల్ని? వేరే పార్టీల్లో చాలా చేసేసి ఉన్నటువంటి వ్యక్తులే పార్టీలోకి వస్తారంటే వద్దంటున్నాడు. మరి అలాంటిది మరి జయసుధ గారు ఇప్పటికి 4-5 పార్టీలు చేరినట్టున్నారు. మరి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో నాకైతే తెలియదు. బీజేపీలో ఉన్నారని చెప్పాక ఇంతకుముందు, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారో లేదా తెలియదు, వైసీపీలో మాత్రం ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు రిజగ్నేషన్స్ అన్ని పార్టీలు చేసినారో లేదంటే మరొక పార్టీలో చేరతారో తెలియదు. ఒకవేళ తెలిస్తే కనుక తప్పనిసరి మీ అందరు కూడా తెలియజేస్తాను ఈమె ఏ పార్టీలోకి వస్తారు అనేది. సో అదనమాట, ప్రస్తుతానికి జనసేన పార్టీలోకి రారు. ఊహాగానాలు అయితే పెట్టుకోవద్దు. మనం ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చివరాఖరికి రాకపోతే కనుక ఈమె మా పార్టీలోకి వస్తానని చెప్పేసి రానందని చెప్పేసి మరోసారి ఆమె మీద మాటలు దాడి చేయకుండా ఉండడం కోసమే ముందస్తుకి చెప్పడం జరుగుతుంది. సో ఆమె పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడినారు, పొగిడినారు, వ్యక్తిత్వం, విలువల గురించి చెప్పినారు. అక్కడి వరకే తీసుకుందాం. ఆమె పార్టీలోకి వస్తారా రాదనేది సెకండరీ.